అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అద్భుతమైన దర్శనము, హోమము, కళ్యాణం. మా ఇంటి దైవం నరసింహస్వామి రావడం ధన్యవాదాలు. ఇది నా అద్భుతంగా భావిస్తున్నాను. దానికి తోడు జీవనాన్ని పక్కకు గోదావరి. ఎక్కడైనా జీవనాన్ని పక్కకు ఎప్పుడైనా చరిత్ర ఉంటుంది. పుణ్యక్షేత్రాలే కానీ, నగరాలే కానీ, ఏదైనా జీవనాన్ని పక్కకి సివిలైజేషన్ పుట్టినవి పెరిగింది. మీరు అదృష్టవంతులు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది. నాకు మా శాఖకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చింది. ప్రధానంగా 30 పడకల హాస్పిటల్ని మొత్తం పడకలు ఒకటి. రెండోది మార్చిరీ లేదు మా దగ్గర. మార్చిరీ ఫ్రీజర్ లేదు, బాగా ఇబ్బంది అవుతుంది. అదే రకంగా మీకు మెడికల్ కాలేజే కానీ, హాస్టలే కానీ, హాస్పిటలే కానీ ఇప్పుడు 3వ సంవత్సరం అవుతుంది. ఇంకా 3 నెలలైతే పిల్లలు, 4 నెలలైతే పిల్లలు 3వ సంవత్సరం కాదు. ప్రమాణాలు మంచిగా ఉన్నాయి కానీ వ్యవస్థ లేదు. మొదటి సంవత్సరం అంటే ఏదో సరే సబ్జెక్ట్ అంత సీరియస్గా పోదు, కానీ 3వ సంవత్సరం సబ్జెక్ట్ చాలా సీరియస్ అవుతుంది. ఆ ప్రమాణాలు దెబ్బతినకూడదు, నష్టపోకూడదు, స్టాండర్డ్స్ క్వాలిటీ నష్టపోకూడదు అనేది ఒక తప్పన ఆలోచన. నిన్న నేను ప్రిన్సిపల్ తోటి, తర్వాత సూపరింటెండెంట్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మొదటి అంశము హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రిక్రూట్మెంట్ క్యాడర్స్ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు సమాజంలో 2 శాఖలు మా సామాన్యం సంబంధించినవి. ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఎప్పుడు విద్య కానీ వైద్యం కానీ ప్లాన్తో పోవాలి. ఇక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ పోవాలి. ఎందుకంటే ఒకటేమో ఆరోగ్యానికి సంబంధించి, ఒకటేమో పిల్లల భవిష్యత్తుకు సంబంధించి. ప్రభుత్వం ఏదైనా కానీ, ముఖ్యమంత్రి ఏదైనా కానీ ప్లాన్ ఉండాలి, ప్లాన్డ్గా పోవాలి. ఏమైందంటే కాలేజీలు, స్ట్రక్చర్స్, వేల కోట్ల రూపాయలు, కానీ క్యాడర్ లేదు. క్యాడర్ అంటే టీచింగ్ క్యాడర్ కావాలి, క్యాడర్ అంటే టెక్నికల్ క్యాడర్ కావాలి. ఆ ప్రక్రియలో ఉన్నాం ఇప్పుడు. ఒకవేళ లోకలైజ్ క్యాడర్ వస్తే ఆ అపాయింట్మెంట్స్, ఆ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేస్లో కానీ, ఏ బేస్లో కానీ మొట్టమొదట మనకు క్యాడర్ కావాలి కనుక ఆ లోకల్గా ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ అప్పచెప్పాలని ప్రభుత్వం ఆలోచన ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలి దీనిపైన. రెండవది చాలా ముఖ్యమైనది. సరే, మీకు మార్చిరీ గురించి చెప్పాము, కమ్యూనిటీ హెల్త్ గురించి చెప్పాము. ఎక్విప్మెంట్, హాస్పిటల్ ఎక్విప్మెంట్, కాలేజ్ ఎక్విప్మెంట్, ప్రధానంగా హాస్పిటల్ ఎక్విప్మెంట్. హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వం తన వంతు బాధ్యతగా వ్యవహరిస్తుంది, ఆ ప్రాంతానికి అందిస్తుంది, సమకూరుస్తుంది. ఇంకా 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు డైరెక్షన్ ఉండాలి. దార్శనికత్వం అంటారు దాన్ని. ఆర్ఎండిఓ ఇంకేదో ఈరోజు ఏమైంది? ఈ కాళేశ్వరం ఏమైంది? ప్రాజెక్ట్ దగ్గర పోనీయలేదు పోలీసు వాళ్ళని పెట్టి. అది దోపిడీయా, దుర్మార్గమా? జవాబుదారితనమా? ఓటర్లు మునుగుతే సామాన్యుడు మొత్తం ప్రజాస్వామ్యం ఏమైంది? అయ్యా మా ట్యాక్స్ పేస్ మనీ ఇది, మేము చూస్తాం ఎలా మునిగిందో. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది ఎవరికి పోనీ కూడా పోలీస్ కాపలు ఎందుకు పెట్టినాం? మసిపూసి మారడికాయ చేసి, అబద్ధాలు చెప్పి, ఏదో రకంగా అద్భుతాలు చెప్పి చివరకు తెలంగాణ సామాన్యుడు అర్థమైంది ఇది మోసం. సంవత్సరన్నర 2 సంవత్సరాలు అయిపోతుంది. అబ్బాయి ఇప్పుడు లీవ్ చేస్తలేరు అంటూ మాట. ఇంకా 2 months కాలే, 2 months మంత్రి అయింది. అప్పుడే మీరు అడగడం, వాళ్ళు చెప్పడం మీరు అడగడం. Remember one thing, 2023 December elections were a vote by the common man. నిర్బంధంలో ఉండే సామాన్యుడు
నిర్బంధంలో ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఆశలు ఉండెనో, ఎన్ని కళలు ఉండెనో, ఆ కళలు కాలరాసింది, నిర్బంధంలో పెట్టిరు. నువ్వు ఏ పథకం ఇవ్వకు, సంక్షేమం ఇవ్వు, కానీ నియంతృత్వము నియంత్రణ వ్యవహరిస్తూ సామాన్యుడు నిర్బంధం చేస్తే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాడు, మౌనంగా ఉంటాడు, కానీ సమయం వచ్చినప్పుడు తిరగబడతాడు అని దానికి నిదర్శనం ఏంటంటే మొన్న ఎన్నిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.